Hello everyone, welcome back to my channel. And today our topic is livestock అండి. అంటే మనకు కౌస్ కానీ బఫెలోస్ కానీ మిల్క్ ప్రొడక్షన్లో ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి, అందులో ఉన్న వెరైటీస్, ట్రెడిషనల్ స్పీసెస్ ఏంటి అండ్ ఫారెన్ వెరైటీస్ ఏంటి నెక్స్ట్ చూద్దాము. అండ్ ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది డిఎస్సి ప్లీజ్ షేర్ ఇట్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్లో అన్నీ చూడండి. కంటెంట్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసిన సెల్ఫ్ నోట్స్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ ట్రెడిషనల్ స్పీసెస్ అండ్ ఫారెన్ వెరైటీస్. ఇక్కడ మనకు ట్రెడిషనల్ స్పీసెస్ చూసుకున్నట్లయితే హర్యానా, నాగ్పూర్, జఫరాబాద్, ముర్రా స్పీసెస్ ఇవంతా కూడా ట్రెడిషనల్ స్పీసెస్. But how much of milk they produces per a day? How many liters of milk it produces means 2 to 5 liters of milk is producing our local species, local varieties. So here Murra species, but it is rather than the local species. Murra species it is produces 8 liters of milk. Okay, Murra species produces 8 liters of milk. And foreign varieties is Jersey, England, Holstein from the Denmark gives 25 liters of milk. చూడండి, అంటే ట్రెడిషనల్ స్పీసెస్ కంటే ఫారెన్ వెరైటీస్ ఎక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాయి కాబట్టి మనం డైరీ ఫామ్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. సో మరి ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే జెర్సీ ఫ్రమ్ విచ్ కంట్రీ అండ్ హోల్స్టీన్ ఫ్రమ్ ది విచ్ కంట్రీ అనే అవకాశం అయితే ఉంది. సో జెర్సీ, మనకు జెర్సీ అన్నప్పుడు ఏ ప్రొనౌన్సియేషన్తో ఎండ్ అవుతుంది? ఈతో ఎండ్ అవుతుంది కదండి, ఈతో ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఇంగ్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ రిమైనింగ్ అదర్ దెన్ దిస్ ఇట్ ఈస్ ద డెన్మార్క్, హోల్స్టైన్. సో ఒకవేళ క్రాస్ బ్రీడ్ కనుక ఈ రెండింటికి మధ్య లోకల్ స్పీస్కి అండ్ ఫారెన్ స్పీసెస్కి క్రాస్ బ్రీడ్ చేస్తే 8 to 20 liters ఆఫ్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంగ్ విత్ దిస్ వీ కెన్ ఆల్సో లెర్న్ ద కంట్రీ వెరైటీస్ ఆఫ్ here we can discuss the poultry, different types of hen. Country varieties are there, foreign varieties are there. Here we can see the country varieties: Asil, Kadaknath, Chittagong, Bursa, Longshan. And foreign varieties are Anuka, New Hampshire, White Plymouth, Rhode Island Red, White Leghorn. So these are the foreign varieties. So here how should we remember? Here all there are అదర్ కంట్రీ నేమ్స్. ఇవి తెలుగు నేమ్స్ ఒక్కటి కూడా మనకు కనిపించట్లేదు. న్యూ హ్యాంప్షైర్ కానీ, వైట్ ప్లైమౌత్ కానీ, రోడ్ ఐలాండ్ రెడ్ కానీ, వైట్ లెఘార్న్ కానీ, ఆనోకా కానీ ఇవంతా కూడా మనకి ఇట్లా నాన్ లోకల్ స్పీసెస్ లాగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. బట్ అస్సిల్, కడక్నాథ్, చిట్టగాంగ్, బర్సా ఇవి కూడా లోకల్ వెరైటీస్ అని ఈజీగా అర్థమైపోతుంది. బట్ అస్సిల్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, బెర్సా కోడి. ఎగ్జామ్లో బెర్సా కోడి అని ఇవ్వచ్చు, అస్సిల్ అని కూడా ఇవ్వచ్చు. అంటే మనం దీన్ని ఏ రకంగా యూజ్ చేస్తాం కూడా అడగచ్చు. అదేంటంటే కాక్ ఫైట్లో, కోడి పందాలలో మనకు లాస్ట్ డిఎస్సిలో అడిగారు. కాక్ ఫైట్లో ఏ టైప్ ఆఫ్ హిన్ యూజ్ చేస్తారు అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కడక్నాథా, హస్సిలా ఆప్షన్ తోటి ఇచ్చారు. బట్ ఆన్సర్ వచ్చేసి బెర్స కోడి అండి. కాక్ ఫైట్లో యూజ్ చేస్తారు, కోడి పందాల్లో యూజ్ చేస్తారు. బెర్స కోడి అన్నా హస్సిల్ అన్నా ఒకటే. ఇక్కడ చూడండి లాంగ్షన్ అని, ఈ లాంగ్షన్ అనేది మనకు తెలుగు వర్డ్ లాగా కనిపించట్లేదు కదా, తెలుగు వర్డ్ లాగా కనిపించట్లేదు. అంటే మనం మిస్గైడ్ చేసే అవకాశం అయితే ఉంది. దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు మిస్గైడ్. ఫారెన్ వెరైటీ అనుకొని మనం ఫారెన్ వెరైటీకి పెట్టేస్తాం. కాబట్టి ఇది లోకల్ వెరైటీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ లోకల్ వెరైటీ? ఎల్ ఉంది కదా లాంక్షన్లో, సో లోకల్ వెరైటీ అని గుర్తుపెట్టుకోండి, అంటే కంట్రీ వెరైటీ. సో సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ for hatching is how much temperature is needed for the hatching of eggs? 37 to 38. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో మన బాడీ టెంపరేచర్ ఎంత? మన బాడీ టెంపరేచర్ వచ్చేసి 98.4 ఫారెన్ హీట్. ఇన్ ద ఫారెన్ హీట్ అయితే 88.4, బట్ ఇన్ ద డిగ్రీ సెల్సియస్ మీన్స్ 37 degrees Celsius. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు అవర్ బాడీ టెంపరేచర్. వీ కెన్ రిమెంబర్ ఈజీలీ. క్లియర్? సో అండ్ ఎగ్స్ ప్రొడక్షన్లో, చికెన్ ప్రొడక్షన్లో ఏ ప్లేస్లో ఉంది ఇండియా? మన కంట్రీ ఎగ్స్ ప్రొడక్షన్లో అండ్ చికెన్ ప్రొడక్షన్లో ఏ ప్లేస్లో ఉంది అడిగే అవకాశం ఉంది. ఎగ్స్ ప్రొడక్షన్లో 4th ప్లేస్, చికెన్ ప్రొడక్షన్లో 5th ప్లేస్లో ఉంది. సీరియల్గా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు.
బట్ ఎంత పర్సెంటేజ్ లో ప్రొడ్యూస్ అవుతుంది? 64% ఆఫ్ ఎగ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ పర్ యానం, బీయింగ్ ఇన్ ద 4th పొజిషన్. The chicken is a 74% of flesh is producing and being in the 5th place. And one more information is 5 to 6 months, 6 to 8 weeks. ఇక్కడ వచ్చేసి మంత్స్ వచ్చేసి మనకు లోకల్ కంట్రీ వెరైటీస్ డెవలప్మెంట్ కంప్లీట్ కావడానికి ఇంత టైం తీసుకుంటుంది. ఓకే, కంట్రీ వెరైటీస్ గ్రో ఇన్ విత్ ఇన్ 5 to 6 months. బట్ ఫారెన్ వెరైటీస్ అంటే మనకు బ్రాయిలర్స్ యూజ్ చేస్తాం కదా, బ్రాయిలర్స్ ఓన్లీ ఫ్రెష్ కోసమే, అవి వచ్చేసి మనకు 6 to 8 weeks టైం పడుతుంది. ఇది ఫారెన్ వెరైటీస్. బ్రాయిలర్స్ మాత్రం ఇంత టైం తీసుకుంటుంది. చూడండి, కంట్రీ వెరైటీస్ వచ్చేసి మనకు ఎక్కువ టైం తీసుకోవడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఫారెన్ వెరైటీస్ వచ్చేసి బ్రాయిలర్స్ గ్రో అవడానికి మాత్రం 5 to 8 weeks ఆఫ్ టైం నీడెడ్. అంటే ఇది తక్కువ టైంలో గ్రో అవుతుంది కాబట్టి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. చికెన్కి అయితే చికెన్ సెంటర్ వాళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తారు అనమాట. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.